హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ బ్లాగ్స్. థంబ్నెయిల్ అయితే చూసారు కదండి. నేనైతే హైదరాబాద్ స్టైల్లో ప్లెయిన్ దమ్ బిర్యానీ అయితే స్పైసీ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే 1.5 గ్లాస్ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను 1 అవర్. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద డీక్స పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకున్నాను. బిర్యానీ ఆకు, సాజీరా, జీలకర్ర, మిరియాలు, లవంగి, పెద్ద ఇలాచి, దాల్చిన చెక్క, ఆనస పువ్వు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసాక గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే కాజు వేసుకున్నాను. దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసుకొని వీటిని అయితే బాగా కలుపుకోవాలి. ఇదైతే బబుల్స్ లాగా వచ్చాక ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. అలాగే 1 కప్ పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కలిపాక పుదీనా, కొత్తిమీర వేసుకొని చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డీక్స పెట్టి మనం నానబెట్టుకున్న రైస్కి అయితే నేనైతే 2 గ్లాస్ వాటర్ వేసాను. 1 గ్లాస్కి మొత్తం 3 గ్లాస్ వాటర్ వేసాను. వేసి చక్కగా స్టవ్ మీద పెట్టి కొంచెం వేడయ్యాక స్పైసెస్ అన్నీ వేసానండి. జీలకర్ర, సాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఆనస పువ్వు, అలాగే మిరియాలు, లవంగి, పెద్ద ఇలాచి, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే వేసుకొని చక్కగా మరిగాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కూడా మరిగాక బాగా కలుపుకొని మరిగించాక కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసేసుకోవాలి. అది కూడా మరిగాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే బియ్యం వేసేసుకొని 80% అయితే ఉడికించుకోవాలి రైస్ని అయితే. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది మనకి రైస్ అయితే. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి 20 మినిట్స్ 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నేను ముందుగా అయితే ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే దమ్ చేయడానికి. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఆనియన్స్ వేసేసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్. స్టవ్ వెలిగించి వేసేసుకున్నాక రైస్ అయితే 80% ఉడికిపోయింది. కొంచెం రైస్ తీసుకొని మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటూ, చూసారు కదండి, ఈ విధంగా వేసుకుంటూ మళ్ళీ పైన లేయర్ లాగా వేసుకున్నాను రైస్ అయితే. కొద్దిగా నేనైతే కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదండి. పసుపు కొంచెం వాటర్లో కలిపి వేసుకుంటున్నాను కలర్ కోసం. చూసారు కదండి, ఇంకా మిగిలిన రైస్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పైన వేసేసుకొని కొద్దిగా మళ్ళీ పసుపు వాటర్ అయితే వేసుకున్నాను, ఎల్లో కలర్ది. ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ వేసేసుకొని కొద్దిగా రైస్ వాటర్ అయితే మనం ఉడికించిన బాస్మతి రైస్ వాటర్ అయితే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వాటర్ అయితే వేసేసుకున్నాను. దాని మీద కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని ఇప్పుడైతే కవర్ చేసేసి కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి పొడి పొడిగా రావడానికి. అలాగే కొంచెం బిర్యానీ మసాలా ఉంటే వేసుకున్నాను. ఇప్పుడైతే ఫుల్గా ఫాయిల్ కవర్తో కవర్ చేసి మూత పెట్టి దాని మీద అయితే కొంచెం వెయిట్ అనేది పెట్టాను దమ్ చేయడానికి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే చాలండి, బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోతుంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.